మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య తు వైద్యకేన యో అపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి యోగ సూత్రాల్లో మొదటి 2 పాదాలు కంప్లీట్ చేసేసాము ముందే. సమాధి పాదము, సాధన పాదము. ఇంకా 3వ చాప్టర్ విభూతి పాదంలో కూడా 10 సూత్రాలు అయిపోయాయి. మధ్య ఒక 3 months గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సంక్షిప్తంగా ఈ విభూతి పాదం ఫస్ట్ నుంచి కొంచెం చెప్పి వెళ్దాం ముందుకి. ఇక్కడ ఈ విభూతి పాదంలో ముఖ్యంగా విభూతిలో అంటే సిద్ధులు. ఈ పతంజలి యోగ అభ్యాసం చేయడం వలన మనకి ఎలాంటి సిద్ధులు వస్తాయి అవి తెలిస్తే అందరికీ చాలా ప్రాక్టీస్ చేయడానికి ఉత్సాహం ఉంటుంది అనే ఉద్దేశంతో విభూతులను చెప్తారు. మన చేస్తే ఎలా చేస్తే మనకి ఏది సిద్ధులు, అణిమాది సిద్ధులు, విభిన్న సిద్ధులు ఎలా లభిస్తాయి అది. దానికి ముందు పతంజలి సాధన పాదం నుంచే ఈ అష్టాంగ యోగాన్ని గురించి వివరంగా చెప్తున్నారు. అది సాధన పాదంలో ఈ అష్టాంగ యోగాలో మొదటి 5 మెట్టులు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ఇవి బాగా డీటెయిల్గా వివరించి అయిపోయింది. ఇంకా చివరి 3 స్టెప్స్ ధారణ, ధ్యాన, సమాధి. ఇవి గురించి ఈ విభూతి పాదంలో స్టార్ట్ చేశారు. సో ఈ విభూతి పాదంలో ఈ చివరి 3 స్టెప్స్ చెప్తున్నారు. ముందు చెప్పిన 5 స్టెప్కి బహిరంగ సాధనాలు అని అంటారు. ఇంకా చివరి ఈ 3 స్టెప్స్ ధారణ, ధ్యాన, సమాధి వీటికి అంతరంగ సాధనాలు అని చెప్పబడాయి. ఇక్కడ ఆ బహిరంగ సాధనాలు చేయకుండా డైరెక్ట్గా ఎవరు ధారణ, ధ్యాన, సమాధికి మనం జంప్ చేయలేము. అవంతా స్టెప్ బై స్టెప్ యమ, నియమ, ఆసన అంటే అంత అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ ఎన్నెన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఇవంతా ఒక నైతికంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మారల్ లైఫ్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి యోగం సిద్ధిస్తుంది. ఊరికే ఎక్కువగా మనం ప్రాణాయామం చేస్తే అయిపోతుంది అలా కాదు. ప్రతి ఒక్క స్టెప్ సరిగా చేస్తేనే తర్వాతి స్టెప్ మనకి సిద్ధిస్తుంది. మొదటి స్థితిలో స్టెప్ బై స్టెప్ వెళ్తాము. కానీ ఎవరైతే పూర్వజన్మంలోనే కొన్ని స్టెప్ ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు వారికి చిన్నప్పటి నుంచే ధ్యానం కుదరొచ్చు. సాధారణంగా చెప్పాలంటే ప్రతి స్టెప్ సరిగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ విభూతి పాదంలో ధారణ నుంచి స్టార్ట్ అయింది. ధారణ అంటే ఏమిటి అంటే ప్రాణాయామం చేయడానికి కొంచెమే సమయం కావాలి. ఇది కొంచెం దానికంటే ఎక్కువ సమయం కావాలి. ఇంకా ధ్యానం అంటే దానికంటే దీర్ఘకాలం, ఇంకా సమాధి అంటే దానికంటే దీర్ఘకాలం మనస్సుని మనం ఏకాగ్రం చేయడం అని అర్థం. ఇక్కడ సమాధి అంటే హయ్యెస్ట్ అర్థంతో చెప్పరు, మనస్సుని ఏకాగ్రం చేయగలుగుతాము అనే విషయంగా చెప్తున్నారు. అంటే ఇది సవికల్ప సమాధి అంటామే, సంప్రజ్ఞాత సమాధి అనే పేరు ఇక్కడ వాడతారు. వేరే వేదాంతంలో వేరే ప్లేస్లో సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే శబ్దాలు వాడతారు. ఇక్కడ సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత సమాధిలో అని చెప్పుకుంటారు. ఈ సంప్రజ్ఞాత సమాధిని మనము దాంట్లో సిద్ధి పొందాలంటే ఈ అష్టాంగ యోగాన్ని మనము ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు ధారణ అనే అప్పటి నుంచి మన అంతరంగ సాధనం మొదలైంది. అక్కడ ఏదో ఒక స్థానంలో మనసుని మనం ఏకాగ్రం చేయగలగడం. అది భ్రూమధ్య ఉండొచ్చు, హృదయంలో ఉండొచ్చు, ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనసుని మనం క్రింద కాదు పైకి, హృదయం నుంచి పైకి మనం నాసాగ్రే అంటారు, ఇక్కడంతా ఏకాగ్రం చేయడానికి అది ధారణ అంటాము. దానికి తరువాతి స్టెప్ ధ్యానం అన్నారు. అది మన కాన్సన్ట్రేషన్ ఇంకొంచెం డీప్గా వెళ్తుంది ధ్యానం అని చెప్పినప్పుడు. అంతేకాదు ధ్యానం చేస్తున్నప్పుడు మన ఆలోచన తరంగాలు
దేనికి వృత్తులు అని చెప్తారు. వృత్తి అంటేనే ఒక ఆలోచన, ఒక థాట్. ఎలా ఒక చెరువు నీళ్ళలో ఒక రాయి వేస్తే ఒక అలలాగి వస్తుందో, మన చిత్తం అనే సరోవరంలో కూడా ఏదైనా ఒక ఆలోచన తరంగం లేచినప్పుడు దానిలో ఒక డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. మన ఆలోచన తరంగాలు సదృశంగా ఉంటాయి, అంటే ఒకే టైప్ ఆఫ్ ఆలోచన మనకి చేస్తూ ఉంటే, లక్ష్య వస్తువు గురించి సిమిలర్ ఆలోచన, ఒకే టైప్ ఆఫ్ ఆలోచనలు వచ్చి దానికి ధ్యానం కుదురుతుంది. అప్పుడు అంటే ఏదో ఒక్క లక్ష్య వస్తువునే తీసుకొని ధారణ ధ్యాన సమాధి చేయాలి. ధారణ చేయడానికి ఒక లక్ష్య వస్తువు తీసుకొని ఇంకా ధ్యానానికి ఇంకొకటి, సమాధికి ఇంకో, అలా మనం ఇష్టం ఉన్నట్లు మార్చివేయడానికి కుదరదు. దేనిని మనం సిద్ధించుకోవాలి, ఇష్టదైవతం కానీ ఏదో ఒకటి, ఆ వస్తువునే మన గురించి డీప్గా వెళ్తూ ఉంటే ధారణ, తర్వాత ధ్యానం, తర్వాత సమాధి వస్తుంది. ఇప్పుడు ధ్యానం అని చెప్పినప్పుడు అదే ప్రదేశంలో, ఉదాహరణకి హృదయంలో లేదా నాసికాగ్రంలో, భ్రూమధ్య, కంఠ ప్రదేశం, ఈ విభిన్న చక్రాలు, విభిన్న ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ధ్యేయ వస్తువుని మనము చింత చేస్తాము. ఆ ధ్యేయ వస్తువుని గురించి మరలా సదృశ ఆలోచనలు, ఆ వృత్తులు మన మనసులో చిత్త వృత్తులు లేస్తూ ఉంటే అప్పుడు అది ధ్యానం అవుతుంది అని చెప్తారు. అంతేకాదు ధ్యానం చేసే దాంట్లో 3 అంగాలు ఉంటాయి. ఒకటి ధ్యాత, అంటే ఎవరు ధ్యానం చేస్తున్నవాడు వ్యక్తి, ఆ వ్యక్తి. ఇంకా ధ్యేయ వస్తువు, మన లక్ష్య వస్తువు ఏమిటో అది. తర్వాత ధ్యానం, అంటే ధ్యానం చేసే ఒక పద్ధతి ఉంది, క్రమక్రమంగా మనం ఎలా ధ్యానం చేస్తాం. ఈ 3 కలిపి త్రిపుటి అంటారు. అది ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ త్రిపుటి యొక్క మనకి ఎరుక ఉంటుంది, మనకి తెలుస్తుంది. నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన నాకు ఉంటుంది. అది పూర్తిగా మనకి మాయమైపోదు. నేను నా ఇష్ట వస్తువుని గురించి ధ్యానం చేస్తున్నాను, ఆ లక్ష్యం అనేది ఇది, నేను ధ్యానం చేస్తున్నాను. ఈ అన్ని ఆలోచనలు మన మనసులో ఉంటాయి, పూర్తిగా మనకి అది వెళ్ళిపోదు అని చెప్తున్నారు. అది ప్రత్యేకతానత, ఒకే విధమైన సదృశ చింతలతో ఇది ధ్యానం అనేది కురుకుతుంది. తర్వాతి స్టెప్కి సమాధి అని చెప్తాము. సమాధిలో ఇంకేమవుతుంది అంటే ఇక్కడ ఈ త్రిపుటి భేదం అనేది అక్కడ మాయమైపోతుంది. నేను ధ్యానం చేస్తున్నాను, నేను కూడా అక్కడ ఉండను, ధ్యానం చేస్తున్నాను అనే ఒక భావం కూడా ఉండదు. అయితే ఆ ధ్యేయ వస్తువు మాత్రం ఉంటుంది. దానికి తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యం ఇవ సమాధి అని 3వ సూత్రంలో అన్నారు. అంటే స్వరూప శూన్యం, ఒక వస్తువుని గురించి రూపాన్ని, నామాన్ని మనము ధ్యానం చేయడానికి ఒక ఆలోచన వస్తుంది. ఆ స్వరూపం అనే అంత మొత్తం నేను కూడా వెళ్ళిపోతున్నాను అక్కడ, నా స్వరూపము పోయింది, ధ్యానం చేస్తున్నాను పోయింది. కానీ ఆ ధ్యేయ వస్తువు అర్థం మాత్రం, ఆ దాని యొక్క అర్థం, ఆ మీనింగ్ మాత్రం మనసులో నిలబడుతుంది. దీనికి సమాధి అంటారు. ఇక్కడ త్రిపుటి భేదం అనేది ఉండదు, ఆ లక్ష్య వస్తువు మాత్రమే ఉంటుంది అంటున్నారు. ఈ 3 స్టెప్స్ ధారణ ధ్యాన సమాధి 3ని కలిపి సంయమ అని చెప్తారు. త్వయం ఏకత్ర సంయమ అని 4వ సూత్రంలో చెప్పారు. తర్వాత తజ్జయాత్ ప్రజ్ఞాలోక 5వ సూత్రంలో ఏమంటారంటే ఇది మనము సిద్ధి లాభం పొందితే, మనకి జయం కలిగితే, అంటే సంయమం చేస్తున్నామే మన మనసుతో అప్పుడు స్థిరంగా అయిపోయింది అనుకోండి, దానికి ప్రజ్ఞ, మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఆ లక్ష్య వస్తువుని గురించి మనకి బాగా తెలుస్తుంది, మన నాలెడ్జ్ మనకి వస్తుంది. తజ్జయాత్ ప్రజ్ఞాలోక అంటే ఓ జ్ఞానం యొక్క వెలుగు మన మనసులో వస్తుంది అని చెప్తున్నారు. మన అండర్స్టాండింగ్, అది క్లారిటీ వస్తుంది. ఏ లక్ష్యాన్ని గురించి ఆలోచిస్తున్నానో దాని పట్ల ఒక జ్ఞాన ప్రకాశం అనేది మన మనసులో వచ్చింది. దీనికి తర్వాతి సూత్రంలో తస్య భూమిషు వినియోగ అన్నారు. అంటే ఈ సంయమాన్ని మనం స్టెప్ బై స్టెప్గా చేయాలి అనే అర్థంలో అన్నారు. తరువాతి స్టెప్ మనకు సిద్ధించాలంటే పూర్వంలో ఉన్న స్టెప్లో మనం బాగా మనకి సిద్ధి వస్తేనే మనం తర్వాత వెళ్ళగలుగుతాము. ఒకేసారి మనం సమాధి వస్తుంది అని కాదు, ప్రతి ఒక్కటి మెట్లుగానే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అయితే ఎవరైతే
పూర్వజన్మంలోనే చాలా వరకు ఇది చేసి అభ్యాసం చేసుకున్నారో వారికి కొంచెం మొదటి స్టెప్స్ చాలా త్వరగా వారు క్రాస్ చేసి తర్వాతకి రావచ్చు. అలా జరగకపోతే ముందు వచ్చిన ఆ స్టెప్స్ సిద్ధి వచ్చినప్పుడే తర్వాతది వస్తుంది. ఇలా చెప్పి ఇంకా 7వ సూత్రంలో త్రయం అంతరంగం పూర్వేభ్య అన్నారు. అంటే ఎప్పుడైతే మనం ఈ సంప్రజ్ఞాత సమాధి లేదా సవికల్ప సమాధిని సిద్ధించుకోవాలి అనుకున్నప్పుడు ఈ 8 స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తామే, దాంట్లో మొదటి 5 స్టెప్స్ బహిరంగ సాధనమని, చివరి 3 స్టెప్లు సంయమం, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అంతరంగ సాధనం అని దేనిని గురించి ఇంతవరకు చెప్పాము. ఇవి కూడా దీనికి తరువాత వచ్చే స్టేట్కి చూస్తే బహిరంగం అయిపోతుంది అంటారు. అంటే ఇంతవరకు మనం సవికల్ప లేదా సంప్రజ్ఞాత సమాధి గురించే చెప్తున్నాం. దీనికి తర్వాత ఉన్న హయ్యర్ స్టెప్ అంటే అసంప్రజ్ఞాత సమాధి, నిర్వికల్ప సమాధి అంటారు. ఆ స్టెప్కి మనం పోలిస్తే ఈ సవికల్ప సమాధి కూడా క్రింది స్తరమే, అది కూడా బహిరంగమే అవుతుంది. ఎందుకంటే ఆ హయ్యర్ స్టెప్కి మాత్రం అప్పుడు అంతరంగం, అంటే క్రమక్రమంగా మనం లోపలికి వెళ్తున్నాం. మొదట చాలా ఒక స్థూలమైన ఒక వస్తువుని మనం స్థూలతమ వస్తువుని గురించి ధ్యానిస్తాం. స్థూలతర స్థూల, తర్వాత సూక్ష్మ, సూక్ష్మతర సూక్ష్మతమ, ఇలా క్రమక్రమంగా మనం లోపల మనం డీప్గా మనం వెళ్తాం ఈ ధ్యానంలో సమాధి వైపు. అప్పుడు ఇంకా ఎప్పుడు నిర్వికల్ప సమాధి వైపుకి వస్తే అప్పుడు సవికల్ప సమాధి కూడా బహిరంగే అయింది. దానికంటే శ్రీరామకృష్ణుది మనకి గుర్తుంది, ఎలా ఆయన కాళీ సాధనంలో ఆయన మా అమ్మ కాళీని దర్శించుకున్న తర్వాత తోతాపురి వచ్చి ఈ నిర్వికల్ప సమాధిని నేర్పిస్తారు, అద్వైత సాధన. ఆయన ధ్యానం చేయడానికి కూర్చుంటేనే అమ్మ కాళీమూర్తి వచ్చేస్తుంది. అది కూడా బహిరంగమనే చెప్పాలి. దానిని కూడా ఆయన ఖండించినప్పుడే ఆయనకి తర్వాతి స్టెప్ ఆ నిర్వికల్ప సమాధి అనేది లభించింది. సో అది అతి ఉన్నత స్థితి అని చెప్పారు. తదపి బహిరంగం నిర్బీజస్య అని చెప్పారు. అంటే అది కూడా ఈ సవికల్ప సమాధి లేదా సంప్రజ్ఞాత సమాధి అనేవి అది కూడా బహిరంగమే, అది కూడా తక్కువ స్థాయిలో ఉంది, బాహ్య సాధనమే. దీనికి తర్వాత వచ్చే ఆ నిర్వికల్ప సమాధికి అసంప్రజ్ఞాత సమాధికి కంపేర్ చేస్తే దేనిని ఇక్కడ నిర్బీజ అంటారు. అంటే బీజం లేదు. బీజం అంటే ఏమిటి? సంస్కారం. మన ఎంతవరకు ఈ సంస్కారం అనే బీజం ఉందో శ్రీరామకృష్ణులు అంటారు, అది వేయించిన తర్వాత మరలా అది మొలక ఎత్తదు. దానికి ముందు అయితే మీరు మరలా మనకి పునర్జన్మం అనేది వస్తూ ఉంటుంది. పూర్తిగా అది నాశనం అవ్వదు, చాలా కంట్రోల్ చేస్తాము అనుకుంటాం, మరలా అది పైకి వస్తుంది. అదే నిర్బీజ అంటే ఆ బీజమంతా నాశనం అయిపోయింది. ఈ నిర్వికల్ప సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని దేన్ని చెప్తామో అక్కడ ఈ బీజం, సంస్కారం అనే బీజాన్ని పూర్తిగా మనం నాశనం చేసేసాము అని అర్థం. అందుకోసం ఇంకా బీజం లేనప్పుడు మళ్ళీ ఎలా మొలకెత్తుంది, ఎలా చెట్టు వస్తుంది, రాదు. అప్పుడే మనం ఈ జన్మ మృత్యుని మనం అధిగమించి వెళ్ళగలుగుతాము అని. ఇంకా 9వ సూత్రంలో ఏమంటారు? మొదట ఈ సమాధిని గురించి చెప్తున్నప్పుడు ఎలా మన సంస్కారాలు మొదట నిర్వికల్ప సమాధిని గురించి ఈ 9, 10 ఈ 2 సూత్రాల్లో కొద్దిగా వర్ణించారు. 11వ సూత్రం నుంచి మరలా సవికల్ప లేదా సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తారు. ఇప్పుడు 9వ సూత్రంలో ఏమంటారు అంటే ఈ నిర్వికల్ప సమాధిలో సంస్కారం ఎలా ఉంది అంటే మన చిత్త, దాని యొక్క స్వభావమే త్రిగుణాత్మిక అంటారు. సత్వరజ తమో గుణాలతో ఈ చిత్తం అనేది తయారైంది. కాబట్టి బయట నుంచి ఏది రాకపోయినా ఇది ఏదో ఒక ఇక్కడ చిత్తవృత్తి అనేది లేస్తూనే ఉంటుంది. మనం బయట నుంచి కంప్లీట్ నాశనం చేసాము, లోపల ఉన్నదంతా కూడా నాశనం చేయడానికి వెళ్తాము, అయినా పూర్తిగా అది అవదు. చిత్త అనేది ఉన్నది అంటేనే అది సాత్విక, రాజసిక, తామసిక ఏదో ఒక స్థలంలో ఉంటుంది. అప్పుడు చిత్తవృత్తులు సంపూర్ణంగా మనకి నాశనం చేయలేము, నిరోధించలేము. ఎప్పుడూ ఒక చిత్తవృత్తి లేస్తుంది, దానికి ఉత్థాన అంటారు. ఇలా లేవడానికి ఉత్థాన సంస్కార అన్నారు. అంటే ఈ
చిత్తం ఉన్నంత వరకు ఉత్థాన సంస్కారం కూడా ఉంటుంది. ఏదో ఒకటైన ఒక ఆలోచన తరంగం వృత్తి అనేది పైకి వస్తుంది. అయితే దీనిని పూర్తిగా నాశనం చేయలేకపోయినా మనం నిరోధ అభ్యాసాన్ని చేయడం మంచిది. చేయగలగడం ఏమవుతుంది అంటే దాని వలన నిరోధ సంస్కారాలు క్రియేట్ అవుతాయి అంటారు. ఈ ఒక థాట్ కరెంట్ అనేది, ఒక చిత్త వృత్తి అనేది పైకి లేవడము కూడా ఒక సంస్కారమే. అది నిరోధించడం అనేది ఇంకో సంస్కారం. అంటే నాశనం చేయలేదు, కానీ ఒకటి పైకి ఎక్కుతున్నప్పుడే దానిని తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఇలా మరలా మనం ప్రయత్నం చేయడం వలన నిరోధ సంస్కారాలు మనస్సులో ఉత్పన్నమవుతాయి అంటారు. అది ఉత్థాన సంస్కారాలకి విరుద్ధంగా పనిచేస్తాయి. అంటే ఆ చిత్తవృత్తులు పైకి బయట రావడానికి వచ్చిన వెంటనే దానిని మళ్ళీ క్షీణింపచేస్తాయి, దాని శక్తిని తగ్గించి వేస్తాయి. అందుకే ఇక్కడ చెప్తారు ఉత్థాన నిరోధ సంస్కారయోర్ అభిభవ ప్రాదుర్భవ. అంటే ఉత్థాన సంస్కారం యొక్క ప్రాదుర్భవ అంటే ఏదైనా ఒక చిత్తవృత్తి పైకి రావడం, దానికి ఉత్పన్నం అవడం, దానికి ప్రాదుర్భవం అంటారు. దానిని మనం కంట్రోల్ చేయాలంటే వెంటనే మనం నిరోధ సంస్కారాలని పెంచుకుంటాం. దానిని తగ్గించడానికి మరలా ప్రయత్నం చేస్తాం. అది నిరోధ సంస్కారయో అభిభవ. అది నిరోధ సంస్కారం వచ్చి దానిని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా చేస్తూ ఉంటే ఒక నిరోధ పరిణామం అనేది వచ్చింది. దీనివలన ఏమవుతుంది అంటే ఉత్థాన సంస్కారాల శక్తి తగ్గిపోయి అది పైకి రాలేకపోతుంది. అలా దాన్ని పూర్తిగా నాశం అవ్వకపోయినప్పటికీ అది చాలా కంట్రోల్లో ఉంటుంది. నిరోధ సంస్కారాలు చాలా బలవంతంగా ఉన్నాయి కాబట్టి ఈ ఉత్థాన సంస్కారాలు బలహీనంగా కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు ఈ మధ్య ఒక వృత్తికు ఇంకో వృత్తికు మధ్య ఒక నిరోధ క్షణం అనేది కూడా ఏర్పడుతుంది. అంటే కొంచెం గ్యాప్లో మనకి ఆ వృత్తి లేదు, అలా ఒక వృత్తి లేచింది తగ్గిపోయింది, మరలా ఇంకోసారి వృత్తి లేచే ముందు నిరోధ క్షణం. అంటే ఇలా మనం కంట్రోల్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఈ నిరోధ క్షణాన్ని మనం పెంచుకోవచ్చు. ఈ నిరోధ పరిణామం అని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఈ నిరోధ సంస్కారం మన చాలా దీర్ఘకాలం ఈ వృత్తులను నిరోధించడం మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అంటే మన చిత్తానికి ఒక ప్రశాంతంగా ఉన్న ఒక స్వభావం వస్తుంది. తస్య ప్రశాంతవాహిత సంస్కారాత్. ప్రశాంతంగా ఈ నిరోధ ఆ సంస్కారాల వలన మనసు ఒక ప్రశాంతంగా అది ప్రవహిస్తుంది. చిత్తం అనేది ఒక ప్రశాంతంగా ఉన్న నదిలాగే ప్రవహిస్తుంది. అలలు లేవడము తగ్గడం అలా లేకుండా ఒక ప్రశాంతంగా అవుతుంది అంటారు. ఎంత ఎక్కువగా ఇలా నిరోధ సంస్కారాలను మనం పెంచుకుంటామో అంత ఎక్కువగా మనకి చిత్త వృత్తి రూపంలో పైకి లేవడం, అది ఆ సంస్కారం అని తగ్గిపోయి ఇది పెరిగిపోతుంది. అందువలన ప్రశాంతత అనేది వస్తుంది అని చెప్తున్నారు. అంటే చిత్తానికి ఈ రెండు, ఈ నిరోధ పరిణామం, నిరోధ సంస్కారం ఇది ఎక్కడ వచ్చింది అంటే సవికల్ప లేదా నిర్వికల్ప లేదా అసంప్రజ్ఞాత సమాధిలో ఈ గురించి వచ్చింది. అయితే చిత్తానికి ఇంకా రెండు పరిణామాలు కూడా ఉన్నాయి అంటారు. ఇది నిరోధ పరిణామం అని చెప్పినట్లు ఇంకా రెండు పరిణామం, సమాధి పరిణామం, ఏకాగ్రత పరిణామం అని ఇంకా రెండు పరిణామాలు. ఈ 10వ సూత్రం వరకు లాస్ట్ టైం అయింది అనుకుంటాను లాస్ట్ క్లాస్లో. మీరు లాస్ట్ క్లాస్ని ఒకసారి రెఫర్ చేసి అందరూ మనకి వినండి ఇంకోసారి, ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు. అప్పుడు ఇప్పుడు ఇంతవరకు నిరోధ పరిణామాన్ని గురించి చెప్పాము. చిత్తానికి ఉన్న ఇంకా రెండు పరిణామాలు, సమాధి పరిణామం, ఏకాగ్రత పరిణామం అనేది అది సంప్రజ్ఞాత సమాధి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని యొక్క అనుభవం మనకి వస్తుంది. అక్కడ ఏమవుతుంది అంటే ఈ నిరోధ పరిణామంలో వృత్తులు పైకి ఎక్కకుండా ఉండేటట్లు పూర్తిగా నిరోధించడానికి ప్రయత్నించాం. ఇక్కడ అలా కాదు, చిత్తం అనేది నానా దిక్కులకు వెళ్తూ ఉండే ఒక స్వభావం ఉంది, విక్షిప్తంగా ఉండే ఒక స్వభావం, దానికి సర్వార్థత అని చెప్తారు. దానిని ఏకాగ్రత పరిణామం ద్వారా మనం కంట్రోల్ చేయడానికి చేస్తాం. చాలా సంస్కారాలు, చాలా వృత్తులు లేస్తున్నావే, దాని బదులు
ఒకే వృత్తి ఏదైనా ఒక్క మ్యాటర్లో మనం కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే అది సమాధి పరిణామం అవుతుంది అన్నారు. ఈ 11వ సూత్రంలో సర్వార్థత ఏకాగ్రతయో క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః. అంటే చిత్తం అనేది ఇప్పుడు ఈ సాధారణ లెవెల్లో ఉంది, ఇది నిరోధ పరిణామం ఇంకా రాలేదు. ఆర్డినరీ లెవెల్లో ఉంటే ఎలా ఉంది మన మనసు, ఎన్నో విషయ వస్తువుల వైపు వెళ్తూ ఉంటుంది. దానికి సర్వార్థ అంటాం. సర్వార్థత అంటే విభిన్న లక్ష్యాల వైపు పరుగులు తీస్తూ ఉన్న ఒక స్టేజ్. అది ఇది ఉదయించి ఇది దీనిని మనం తగ్గించాలి, క్షయం చేయాలి. అది ఎలా అంటే ఏకాగ్రతయో ఉదయం, ఏకాగ్రత ప్రాక్టీస్ చేస్తామే ఆ సంస్కారం ఉదయించినప్పుడు అంటే లేచినప్పుడు ఈ సర్వార్థత నానాదిక్కుకి వెళ్ళే సంస్కారం తగ్గుతుంది అంటున్నారు. అంటే ప్రీవియస్కి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. అక్కడ ఏ సంస్కారము పైకి లేపకుండా వచ్చేటట్లు ప్రతి సంస్కారం ఉత్థానం అయినప్పుడే దానిని నిరోధించడానికి వెళ్ళాం. ఇది అలా కాదు, చాలా చిత్తవృత్తులు మనసులు లేస్తూనే ఉన్నాయి, విభిన్న వైపు వెళ్తూ ఉన్నది మనస్సు, ఇంకా కంట్రోల్ ఏమి రానే లేదు. అటువంటి స్థితిలో ఏం చేయాలి, ఏదో ఒక్క సంస్కారాన్ని మనం ప్రధానంగా స్ట్రాంగ్ చేస్తాం, అది ఏకాగ్రతంగా చేయడానికి అది సమాధి పరిణామం అని చెప్తున్నారు. సర్వార్థత ఏకాగ్రతయో, సర్వార్థత అనేది క్షయించినప్పుడు ఏకాగ్రతయో ఉదయం క్షయ ఉదయం చిత్తస్య సమాధి పరిణామం. చిత్త దాని యొక్క సమాధి పరిణామం అంటే ఇలా ఉంటుంది. విభిన్న దిక్కులకి వెళ్ళే స్వభావాన్ని మనం నానా వస్తువుల వైపు వెళ్ళే దానిని మనం వర్జించి ఒక్క వస్తువు ఒక్క విషయ వస్తువు దానిలో నిలిచివేస్తాము, మనం కంట్రోల్ చేస్తాము, ఏకాగ్రం చేయడానికి ప్రయత్నిస్తామే. దాని వలన సమాధి పరిణామం అనేది మనకి కలుగుతుంది అన్నారు. అంటే విక్షిప్తంగా ఉన్నది చిత్తం ఒక ధర్మమే. చిత్తానికి విభిన్న ధర్మాలు ఉన్నాయి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. విక్షిప్తంగా ఉన్నది అంటే అది ఒక స్టేటు, ఇంకా దానిని ఏకాగ్రం చేయడం అది ఒక స్టేటు. సమాధి అనేది ఇంకా ఫైనల్ స్టేట్లో ఇంకా సమాధి వస్తుంది. అభ్యాస బలంతో విభిన్న వస్తువుల వైపు వెళ్ళడాన్ని తగ్గించి ఏకాగ్రతని మనం అక్కడ ప్రయత్నించినప్పుడు సమాధి అనే పరిణామం కలుగుతుంది. సమాధి అంటే ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఏకముఖంగా తన్మయంగా పోయిందని అర్థం. కానీ మనం సమాధి అంటే హయ్యెస్ట్ అని కాదు, ఇక్కడ సంప్రజ్ఞాత సవికల్ప సమాధి గురించే చెప్తున్నాం. మనం చాలా విషయాల గురించి ఆలోచించడం వదిలేసి ఒక్క విషయాల వైపు బాగా మనం ఏకాగ్రం చేయగలిగాము, దానిలో మైండ్ తన్మయంగా వెళ్ళిపోయింది అంటే అప్పుడు సమాధి లభించింది అని, దీనికి సమాధి పరిణామం అంటారు. తర్వాత మూడవది ఏకాగ్రత పరిణామం అని చెప్తున్నాం. అది తరువాతి సూత్రంలో అంటారు. తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామః. తతః అంటే తరువాత, పునః మరల, శాంత ఉదిత తుల్య ప్రత్యయౌ, శాంతమైన చిత్తవృత్తులు ఉదితమైన చిత్తవృత్తులు అంటే ఏమర్థం, ఒక్క చిత్తవృత్తి పైకి లేచిన తర్వాత అది శాంతమైపోయింది అంటే అది క్రిందకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో వృత్తి ఉదితవు అంటే పైకి వెళ్ళింది. ఇప్పుడు ముందు వచ్చిన వృత్తి క్రిందకి వెళ్ళిపోయిన తర్వాతి వృత్తి పైకి వెళ్తుందే. ఈ పూర్వంలో వచ్చిన వృత్తి తర్వాత వచ్చిన వృత్తి అంటే వర్తమానంలో వచ్చిన వృత్తి, ఈ రెండు తుల్యం అంటే సమానంగా ఉంటే దానికి ఏకాగ్రతా పరిణామం అంటారు. అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని సింపుల్గా చెప్పాలంటే ముందే చెప్పినట్లు సదృశ చిత్తవృత్తులు రావాలి. అంటే ఇప్పుడు ఒక్క ఆలోచన చేశాను, పరముహూర్తంలో ఇంకో ఆలోచన చేస్తాను, తర్వాత ఇంకో చిత్తవృత్తి, అలా కాదు. ఒకే విషయ వస్తువుని తీసుకోండి, ఒకే ఆలోచన. ఉదాహరణకి మీకు మంత్ర జపం తీసుకున్నారు, ఆ మంత్రాన్నే పునః మీరు మనసులో ఆవృత్తి చేస్తారు. అది ఒకే థాటు మరలా ఒకే వృత్తి పునః లేస్తుంది. అలా అదే ఒకే విషయ వస్తువుని తీసుకొని ఒకే విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే అదే సేమ్ థాట్.
భగవంతుడి యొక్క కృప లేదా భగవంతుడి యొక్క పవిత్రత, ఒక క్వాలిటీ, ఒకే భగవంతుడిని పునః మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, దాంట్లో డీప్గా వెళ్ళాం. ఆవిడ పూర్వంలో వచ్చిన ఆలోచన వృత్తికు తర్వాత వచ్చిన వృత్తి సేమ్ అయిపోతుంది, సదృశమైంది, తుల్యంగా ఉంది, సమానంగా ఉంది. అప్పుడు ఏకాగ్రత కలిగింది అన్నారు. ఈ ఏకాగ్రత పరిణామం కలిగిన తర్వాతే సమాధి పరిణామం యాక్చువల్లీ అవుతుంది. మన ఒకే వృత్తులు అలా వస్తున్నప్పుడు ఏకాగ్రత పరిణామం వచ్చిన తర్వాత అది చివరికి సమాధి పరిణామంలో అది దాని యొక్క ఎండ్ అవుతుంది. తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామం అని చెప్తాం. పూర్వంలో వచ్చిన చిత్తవృత్తి, వర్తమానంలో ఉన్న చిత్తవృత్తి, ఇవి రెండు ఒకటిగా చేరి నిలవడం అంటున్నారు. అంటే అది వేరు ఇది వేరు కాదు, అదే థాట్ మరలా వచ్చింది, అదే థాట్ మరలా వస్తుంది. అది ఒక కంటిన్యూటీ ఆఫ్ సదృశ చిత్తవృత్తులు ఉన్నాయి. అప్పుడు ఏకాగ్రత పరిణామం అని కలిగింది. ఇదే చివరికి సమాధికి, అది పూర్తిగా తన్మయమైనప్పుడు సమాధి పరిణామంలో అది ఎండ్ అవుతుంది అని చెప్తారు. అలా అయితే చిత్తానికి ఇప్పుడు 3 లక్షణాలు మనం ఉన్నాయి, 3 విధాన పరిణామాలు ఉన్నాయి అని చెప్పుకున్నట్లు అయింది. మొదటిది ఏమైంది అంటే నిరోధ పరిణామం. నిరోధ పరిణామం అనేది అసంప్రజ్ఞాత సమాధి లేదా నిర్వికల్ప సమాధిలో మనకి అనుభవానికి వచ్చేది. సంస్కారాలను మరల నిరోధించినప్పుడు, నిరోధ సంస్కారాలు పెరిగిపోయినప్పుడు, ఉత్థాన సంస్కారాలు తగ్గిపోయినప్పుడు ఆ పరిణామం వచ్చింది. దానికి తర్వాత వచ్చినది సమాధి పరిణామం, ఏకాగ్రత పరిణామం అంటున్నారు. ఏకాగ్రత పరిణామం అంటే చెప్పినట్లు ముందు వచ్చిన పూర్వంలో వచ్చిన చిత్తవృత్తికి ఇప్పుడు వర్తమానంలో ఉన్న చిత్తవృత్తికి తుల్యమైనప్పుడు, సదృశంగా ఉన్నప్పుడు మనకి ఏకాగ్రత కలిగింది అని అర్థం. అదే మళ్ళీ కంటిన్యూ అయితే దీర్ఘకాలం అది సమాధిలో ఏకాగ్రత అనేది పూర్తిగా అభివ్యక్తమైంది. ఆ సర్వార్థత, విభిన్న వస్తువైపు వెళ్ళే స్వభావం నాశమైపోయింది, అది తగ్గిపోయింది. అప్పుడు మనకి అది సమాధిలో పర్యవసానం దానికి అవుతుంది అన్నారు. దీనికి తర్వాత 13వ సూత్రంలో ఏతేన భూత ఇంద్రియేషు ధర్మలక్షణ అవస్థా పరిణామ వ్యాఖ్యాత. ఏతేన అనే దీని వలన ఇప్పుడు చెప్పిన ఈ 3 పరిణామాల గురించి చెప్పామే, ఏకాగ్రత, సమాధి, నిరోధ, ఈ 3 పరిణామాలు చెప్పినప్పుడు ఇంకో విధంగా చూస్తే మన ఈ పంచభూతాదులు తర్వాత ఇంద్రియాలలో వేరే పరిణామం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా 3 పరిణామాలను గురించి ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నారు. అది ధర్మ లక్షణ అవస్థా పరిణామ అనే 3 పరిణామాలు ఉన్నాయని చెప్తున్నారు. ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం, ఈ 3 కూడా చెప్పినట్లు అయింది అంటున్నారు. అది ఎలా అని చూద్దాం. మొదట అన్నారు భూత ఇంద్రియేషు. భూత అంటే ఏమిటి? భూత అంటే పంచభూతాలు. ఇది పంచభూతాలు అంటే పృథివీ, ఆప్, తేజ్, మరుత్, ఆకాశం మనకి తెలుసు. పృథివీ, నీళ్ళు, ఆకాశం, వాయు ఇవంతా చెప్తామే. ఇవి పంచభూతాలు. వీటిలో స్థూల భూతాలు కూడా ఉన్నాయి, సూక్ష్మభూతాలు, ఈ 2 విధంగా కూడా ఉంటాయి. ఇలా పంచభూతాలతో అన్ని వస్తువులు తయారైంది. బయట ఉన్న వస్తువులు ఎలాగో మన చిత్తం అది కూడా పంచభూతం ఒక పరిణామమే. పంచభూతాలు ఒక విధంగా సంయోగమయ్యే మనస్సు, శరీరం, బుద్ధి అది కూడా వచ్చింది. అలాగే ఇంద్రియ అంటే మాకు అందరికీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి కూడా భూత ఇంద్రియేషు, వీటిలో కొన్ని పరిణామాలు వచ్చినట్లు ఉంది అంటున్నారు. ఈ నిరోధ, ఏకాగ్రత, సమాధి పరిణామాల వలన, దాని వలన ఏమైంది అంటే ఒక వస్తువుని గురించి మనం ఆలోచిస్తూ చిత్త యొక్క ధర్మం ఏముందో, స్వభావం, అది దానిలో ఎలాంటి పరిణామం వచ్చింది. లక్షణ అంటే ఇక్కడ కాలానికి అనుగుణంగా ఎలా పరిణామం వచ్చింది. అవస్థ అంటే తర్వాత దాని యొక్క స్థితి ఎలా మారింది. ఇలాంటి 3 వేరే విధంగా దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పుడు ఒక విధంగా ఊరికే సంస్కారాలు తగ్గిపోయాయి, సంస్కారాలు పెరిగాయి, లేదా చాలా సంస్కారాల బదులు ఒక సంస్కారం వచ్చింది, అలాంటి ఎక్స్ప్లెనేషన్ అయింది.
ఇప్పుడు ఆ వస్తువులతో ఎలా చేంజ్ అవుతుంది? ఈ చిత్త అనే దాంట్లో దాని యొక్క ధర్మం అనేది ఉంది. అది ధర్మం అంటే వృత్తులు లేవడం, తగ్గిపోవడం, ఉత్థాన నిరోధ, ఇట చిత్తం యొక్క ధర్మ అంటారు. దేనికి ఈ ధర్మం ఉందో అది ధర్మి అంటారు. చిత్త దానికి ధర్మి, దానికి ఈ ధర్మాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మేము మట్టితో విభిన్న వస్తువులను చేస్తున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మట్టి దానికి మనం ధర్మి అంటాం. ఇది దేనిలో మార్పులు వస్తాయో అది ధర్మి. దానిలో మార్పు ఏం వచ్చింది? మట్టికి మీద ఒక ముద్దలాగే మీరు ఒక పిండంలాగా చేసి దానిని కలిపి దాని నుంచి మీరు విభిన్న వస్తువులను తయారు చేస్తున్నారు. ఒక గ్లాసు, కుండ, అది ఇది ఏదేదో చేస్తున్నారు. అది చివరికి వచ్చిన వస్తువు. సో మట్టి ఉన్నది అలా మార్పు అయి చేంజ్ వచ్చింది. ఇది పరిణామం ఒక వచ్చింది. ఈ పరిణామం అంటే ఒకటి ధర్మ పరిణామం, అంటే చిత్త ఒక ధర్మం ఎలా ఉందో అది మారి ఇప్పుడు ఇంకా అయితే నిజంగా చెప్పాలంటే ఏ పరిణామం వచ్చినా ఒరిజినల్ నేచర్ మట్టిగానే ఉంటుంది, కానీ అది పూర్తిగా మట్టి వెళ్ళిపోయి ఇది బంగారుగా అయిపోదు. అలా ధర్మి చేంజ్ అవ్వదు, కానీ ధర్మం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మట్టిగా ఉన్నది ఇప్పుడు వేరేగా ప్లేట్గా, కుండంగా లేదా గ్లాస్గా, ఇలా దాని ధర్మం మారింది. అంటే ఇది ధర్మ పరిణామం అని అన్నారు. అలాగే మనస్సులో కూడా ఒరిజినలీ చిత్తం ఏముందో అదే ఉన్నా దానిలో వచ్చే ఈ సంస్కారాలు వేరే పరిణామాల వలన అది ఇంకో విధంగా చేంజ్ వచ్చింది అని చెప్తారు. ఇంకా లక్షణ పరిణామం అని చెప్తే సమయానికి అనుగుణంగా ఏ చేంజ్ వస్తుందో అని. ఇప్పుడు మట్టిగా ఉన్నప్పుడు పూర్వ ముహూర్తం అనుకోండి, పరముహూర్తంలో దాన్ని కలిపాము, ఒక కుండని చేస్తున్నాము, తర్వాత అది అలా ఒక తయారైంది, ఒక పాట్ తయారైంది. ఇక పూర్వక్షణం మన పాత భూత భవిష్యత్ వర్తమాన ఈ 3 కాలాలలో ఎలాంటి పరివర్తనం వచ్చింది అని ఆలోచిస్తే గతంలో అది మట్టిగా ఉన్నది, తర్వాత వర్తమానంలో దానిని కలిపి ఒక కుండిగా, కుండంగా, గ్లాస్గా ఏదేదో తయారు చేస్తున్నాము, భవిష్యత్తులో అది తయారై ప్రోడక్ట్గా వస్తుంది. అంటే ఇలాంటి సమయానికి, క్షణాలకి పూర్వ, భూత, వర్తమాన, భవిష్యత్ ఈ టైంకి అనుగుణంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయో దానికి లక్షణ పరిణామం అంటారు. అలాగే చిత్తంలో కూడా మన చిత్తం ముందు ఎలా ఉండింది, మనం ఈ సాధన అంతా చేసిన తర్వాత ఈ వర్తమానంలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, భవిష్యత్తులో ఇంకా ఎలాగే మనం తయారవుతుంది, చిత్తం ఎలాంటి వచ్చింది, ఇది టైంకి అనుగుణంగా వచ్చే ఒక మార్పు. ఇంకా 3వది అవస్థా పరిణామం అంటారు. ఎలా మనం ఒక శిశువు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఇలా అవస్థలో కూడా పరిణామం కలుగుతుందో అలా ఈ ఒక మట్టిగా ఉన్నది ఒక ఇంకో విధంగా తయారయ్యి, అంటే పాత అవస్థ పోయి కొత్త అవస్థ వచ్చింది. సో ఇలాంటి 3 పరిణామాలు కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తుంది, చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అది నేను ఎంత సింపుల్గా ట్రై చేస్తున్నాను చెప్పడానికి. అంటే ఒక్క వస్తువు యొక్క ధర్మం అనేది మారుతుంది. ధర్మి అంటే వస్తువులో మార్పు ఉండదు, వస్తువు ఎలా ఉందో అలాగే ఉన్నా దాని యొక్క ధర్మం మారుతుంది. అది ఈ ధర్మం మారితే దానికి ధర్మ పరిణామ, ధర్మ చేంజ్ అయింది అంటే. లక్షణ పరిణామం అంటే కాలానికి అనుగుణంగా మార్పు వచ్చింది, అది లక్షణ పరిణామం. అవస్థా పరిణామం అంటే అవస్థ, ఒక్క అవస్థ నుంచి ఇంకో అవస్థ. అది మట్టి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాం. మట్టి అనే వస్తువు ధర్మి అయితే దాని ధర్మం మారింది. ఎప్పుడు ఆ మట్టి నుంచి విభిన్న వస్తువులను తయారు చేశామో మట్టి అదే అయినా ధర్మిలో మార్పు లేకుండా ధర్మం మారింది. దాన్ని ఇప్పుడు ప్లేట్ అంటాము, గ్లాస్ అంటాము, కుండ అంటాము, వేరే అంటే ఆ ధర్మం మారింది, కానీ దాని ఒరిజినల్ నేచర్ స్వరూపం మారింది. దీనికి ధర్మ లక్షణ అని. ఇంకా కాలం అంటే లక్షణ పరిణామం అంటే కాలానికి అనుగుణంగా, అంటే భూతకాలంలో ఎలా ఉండింది, వర్తమానంలో ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉన్నది. మొదట అది మట్టి స్వభావం ఉన్నది, అది దానిని కలిపి నీళ్ళతో కలిపి ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టి ఎంత చేస్తున్నాం, అది తర్వాత ఒక తయారైపోయింది. అది టైంకి అనుగుణంగా చేంజ్, దానికి లక్షణ పరిణామం. అవస్థ పరిణామం అంటే అది పాతది పోయి కొత్తది వచ్చింది. ఎలా ఒక బాల్యం పోయి కౌమారం పోయి ఇది అలా చేంజ్కి అది అవస్థా పరిణామం అని. ఇలా ధర్మ, లక్షణ, అవస్థా, పరిణామ
అనే 3 విధాల మార్పులను కూడా మనం చెప్పాను అంటారు. ఎప్పుడు ఈ నిరోధ పరిణామం, ఏకాగ్రత పరిణామం ఇవి చెప్పినప్పుడు సమాధి పరిణామం ఇవి కూడా చెప్పినట్లు అయింది. చిత్తం అనేది దాంట్లో ఎలా చేంజెస్ వచ్చింది, ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా అవుతుంది అనేది ఆ చిత్తం అనేది చెప్తగలి. చిత్తంతో అది పంచభూతాలతో తయారైంది, పంచభూతాలతో మార్పు ఇలా వచ్చింది. అలా ఇంద్రియాలు కూడా ఎలా మార్పు వచ్చింది, ఇలాంటి పరిణామాలని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా తర్వాతి క్లాస్లో చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.